హాయ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు బాలా యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎస్ఐఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విచ్ ఇస్ డన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఆర్ చేస్తారు. ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్ అనమాట. ఎస్ఎస్ఆర్లో ఏం చేస్తారంటే ఎనీ న్యూ ఓట్స్ ఉంటే ఎన్రోల్ చేయటం, ఆర్ ఎనీ ఎక్స్పైర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళ ఓట్స్ని తీసేయటం, ఇలాంటి ప్రాసెస్ చేస్తారు. ఈ ఇయర్ ఏమో ఎస్ఐఆర్ ఇనిషియేట్ చేశారు. ఎస్ఐఆర్ ఏంటంటే దీనిలో కూడా సేమ్ ఎనీ న్యూ ఓట్స్ ఉంటే ఎన్రోల్ చేస్తారు, ఎక్స్పైర్డ్ పర్సన్ ఓట్స్ తీసేస్తారు. ఇవి రెండు కాకుండా ఎనీ డూప్లికేట్ ఓట్స్ ఉన్నా వాళ్ళకి తీసేస్తారు. అండ్ వేరే చోటికి నేను నేటివ్ ప్లేస్లో ఉండకుండా వేరే చోటికి మైగ్రేట్ అయి ఉన్న ఇలాంటి కేసెస్, అన్ని కేసెస్లో మీ నేటివ్ దగ్గర ఉన్న ఓట్ అనేది తీసేస్తారు. ఇదే ప్రాసెస్ యూస్ చేసి వెస్ట్ బెంగాల్లో 90 lakhs ఓట్స్ తీసేశారు. అండ్ తమిళనాడులో కూడా 70 lakhs ఓట్స్ పోయినాయి. ఈ ఎస్ఐఆర్ అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇండియాలో లాస్ట్ ఒక 8 times చేశారు బిట్వీన్ 1951 to 2004. బట్ ఆఫ్టర్ 2004 మళ్ళీ ఇప్పుడే చేస్తున్నారు 2026లో. ఏపీలో ఏమో ఈ రోజు నుంచి అంటే ఫ్రమ్ June 15 to July 14 ఈ ప్రాసెస్ చేస్తారంట. తెలంగాణలో ఏమో June 25 నుంచి July 24 దాకా చేస్తారు. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో మన ఓట్ పోకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో 2 ప్రాసెస్ ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్, ఇంకోటి ఆన్లైన్. ఆఫ్లైన్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏం చేయక్కర్లేదు. మన బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళే మన ఇంటికి వస్తారు. ఈ 1 month గ్యాప్లో వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఆ ఫామ్లో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నీట్గా 2 forms ఇస్తారు. రెండిట్లో ఫిల్ చేసి ఒకటేమో రిసిప్ట్ లాగా మన దగ్గర పెట్టుకోవాలి, రెండోది వాళ్ళకి ఇస్తాము. ఇట్లా ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అంతా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మన డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి అన్న ప్రూఫ్స్ సబ్మిట్ చేసి మన ఎన్యుమరేషన్ ఫామ్ని బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇస్తే వాళ్ళ క్రాస్ చెక్ చేసుకొని July 14 కల్లా మన డీటెయిల్స్ని కరెక్ట్గానే అప్డేట్ చేస్తారు. July 14 తర్వాత మనకు లిస్ట్ కూడా వదులుతారు. దానిలో మనం చూసుకోవచ్చు అనమాట మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది. ఇంకా ఆన్లైన్ ప్రాసెస్కి వచ్చేసరికి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఒక సెక్షన్ ఉంటుంది పర్టికులర్లీ ఫర్ దిస్. అక్కడ మన డీటెయిల్స్ అవన్నీ మన ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇచ్చేసి ఈసైన్ విత్ ఆధార్ చేసేసి మనం అక్కడ కూడా సబ్మిట్ చేయొచ్చు. లింక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లింక్ అవన్నీ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, అక్కడ చేసుకోండి. ఒకవేళ మాకు ఆన్లైన్లో తెలీదు అండ్ ఆఫ్లైన్లో కూడా మేము మా ఊర్లో ఉండమంటే మీ నేటివ్ ప్లేస్లో మీరు ఉండకపోయినా మీ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉన్నా వాళ్ళైనా మీ ప్లేస్లో మీ డీటెయిల్స్ అవన్నీ బూత్ లెవెల్ ఆఫీస్కి సబ్మిట్ చేసి ఈ ప్రాసెస్లో మీ డీటెయిల్స్ని అప్డేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మాకు రిలేటివ్స్ ఎవరు లేరు, నేటివ్ ప్లేస్లో సొంత ఇల్లు అలా ఏం లేదంటే మాత్రం కంపల్సరీ మీ ఓట్ అనేది పోద్ది. సో ప్లాన్ అకార్డింగ్లీ. సో బెటర్ వెదర్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఈ ప్రాసెస్ జరిగే ఈ 1 monthలో మీ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోండి. అండ్ July 14 తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్లో మన కైండ్ ఆఫ్ ఇనిషియల్ లిస్ట్ ఇస్తారు, ఎవరో ఓట్స్ వ్యాలిడ్ అని. ఆ లిస్ట్లో మీ పేరుందో లేదో కూడా చెక్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇది చెప్దాం అనుకున్నాను. ఇట్స్ ఇంపార్టెంట్ రైట్, మన ఓట్ అనేది మనం చూసుకోవటం. ఈ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాలా యూనివర్స్. థ్యాంక్ యూ.